తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నాయుడు గారు పదే పదే చెబుతుంది హైదరాబాద్ని డెవలప్ చేశాను అనేది. ప్రతి మీటింగ్లో కూడా, ప్రతి బహిరంగ సభలో కూడా అదే విషయాన్ని చెబుతున్నారు. అంటే చంద్రబాబు గారి ట్రాప్లో జగన్మోహన్ రెడ్డి గారు పడ్డారా? ఎందుకంటే హైదరాబాద్ని ఆయన దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ కన్నా నేను వైజాగ్ని డెవలప్ చేశానని చెబుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు ట్రాప్ అని నేను అనుకోను. ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్ సెంటిమెంట్ ఉంది కదా. ఏ చంద్రబాబు నాయుడు ట్రాప్తో సంబంధం లేకుండా 2014లో రాష్ట్ర విభజన సమయంలో సీమాంధ్ర ప్రజలు ఎందుకు వ్యతిరేకించారు రాష్ట్ర విభజనను? మాకు నల్గొండ పోతుందని వ్యతిరేకించారా? కరీంనగర్ పోతుందని వ్యతిరేకించారా? ఖమ్మం పోతుంది, ఆదిలాబాద్ పోతుంది అని రామగుండం పోతుందని వ్యతిరేకించారా? దేనికి వ్యతిరేకించారు? ఈవెన్ సింగరేణి లాంటి బొగ్గుగండ్లు పోతాయని కూడా వ్యతిరేకించారే. వ్యతిరేకించడానికి ది సింగిల్ మోస్ట్ రీజన్ హైదరాబాద్ పోతుందని కదా. ఇంకా వేరే ఉద్దేశమే లేదు కదా రాష్ట్ర విభజనకు. సో రాష్ట్ర విభజనను సీమాంధ్ర ప్రజలు వ్యతిరేకించడానికి సింగిల్ మోస్ట్ కారణం హైదరాబాద్. కారణం ఏంటంటే హైదరాబాద్కున్న ఎకనామిక్ పొటెన్షియల్ వల్ల కూడా విభజిత ఆంధ్రప్రదేశ్కు ఎకనామిక్ డిసడ్వాంటేజ్ వస్తుంది. అందుకే ప్రత్యేక హోదాను ప్రామిస్ చేశారు. అందుకే అమరావతి లాంటి రాజధాని నిర్మాణం అనే ప్రతిపాదన ఇవన్నీ ఎందుకు వచ్చాయి? సో అందువల్ల హైదరాబాద్ కోల్పోతున్నాం అన్నది డైమెన్షన్. మీకు పవన్ రాష్ట్రాల విభజన చూస్తే యూపీ నుంచి ఉత్తరాఖండ్ కావాలని ప్రత్యేక రాష్ట్ర పోరాటం జరిగింది. ఉత్తరాఖండ్ రాజధానితో పోలే, రాజధాని లక్నోలో ఉండిపోయింది. బీహార్ నుంచి జార్ఖండ్ ఏర్పడాలని పోరాటం జరిగింది. జార్ఖండ్ పాట్నాతో పోలే, బీహార్తోనే పాట్నా ఉంది. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోవాలని పోరాటం జరిగింది. ఛత్తీస్గఢ్కు రాజధాని మధ్యప్రదేశ్ భోపాల్లోనే ఉంది. తమిళనాడు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని పోరాటం జరిగింది. రాజధాని మద్రాసులోనే ఉంది. సో మీరు హిస్టారికల్గా చూస్తే మీకు ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఏంటంటే ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణ అనే డిమాండ్ రాజధానితో సహా డిమాండ్, హైదరాబాద్తో సహా. మీకు ఆంధ్ర డిమాండ్లో రాజధాని లేదు, జార్ఖండ్ డిమాండ్లో లేదు, ఛత్తీస్గఢ్ డిమాండ్లో లేదు, ఉత్తరాఖండ్ డిమాండ్లో లేదు. సో ఒక్క డిమాండ్ తెలంగాణ డిమాండ్లోనే ఒక అడిషనల్ ఆస్పెక్ట్ ఏంటంటే హైదరాబాద్ ఉంది. సో హిస్టారిక్ ఈ డిసడ్వాంటేజ్ గమనించే సీమాంధ్ర ప్రజలు వ్యతిరేకించారు. దాన్ని చంద్రబాబు నాయుడు 2014లో ఆయుధం చేసుకోగలిగాడు. సో అమరావతి డ్రీమ్ను సక్సెస్ఫుల్గా మార్కెటింగ్ చేసుకోగలిగాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ట్రాప్తో సంబంధం లేదు, హైదరాబాద్ సెంటిమెంట్ ఉంది అన్న సంగతి జగన్ కూడా తెలుసు కదా. అందులో ఇప్పుడు వైజాగ్ రాజధాని 3 రాజధానులు అన్నప్పుడు ఒక సమస్య జగన్కి వస్తుంది. వైజాగ్ అభివృద్ధి అవుతుందో లేదో తెలియదు, కానీ అమరావతి డ్రీమ్ను చెడగొట్టారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మెయిన్ దాడి ఏంటి? అమరావతి లేకుండా చేశావు, రాజధాని లేకుండా చేశావు. తెలంగాణకు హైదరాబాద్ ఉంది, ఆంధ్రకు అమరావతి లేదు. కేసీఆర్ జగన్కు ఉన్న సాన్నిహిత్యం వల్లనే హైదరాబాద్ కోసమే అమరావతిని చెడగొట్టామని కూడా టీడీపీ అంటున్నారు. సో అందువల్ల దాని నుంచి బయటపడటానికి కూడా హైదరాబాద్తో కంపేర్ చేసి వైజాగ్ను మార్కెటింగ్ చేసి పనిలో జగన్ పడ్డట్టు కనబడుతుంది.